కంబోడియాలో కాల్ సెంటర్ ఏర్పాటు చేసి సైబర్ మోసాలకు పాల్పడుతున్న ముఠాని ఇండియన్ ఎంబసీ ద్వారా కంబోడియా పోలీసుల సహాయంతో సోదాలు చేసి ముఠాను పట్టుకొని బాధితుడిని కాపాడిన సిరిసిల్ల పోలీసులు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్ళు యువకులు లైసెన్స్ కలిగి ఉన్న ఏజెన్సీలకు మాత్రమే ఆశ్రయించాలని ఎస్పీ గారు కోరారు. దాని పిటిషన్ బట్టి మనం ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశాము. సో పిటిషన్ ఏంటి అంటే వాళ్ళ కొడుకు కొన్ని రోజుల ముందు కంబోడియాకి పోయారు. ఒక ఏజెంట్ కాంటాక్ట్ చేసి జగతియాల్ కోడిమేల ఏజెంట్ కాంటాక్ట్ చేసి 1,40,000 రూపీస్ ఇచ్చి కంబోడియా పోయారు. వాళ్ళు అతని పాస్పోర్ట్ అక్కడ కంపెనీ తీసుకున్నారు, ఉంచుకున్నారు. మళ్ళీ రిటర్న్ అక్కడ నుండి బయట పంపట్లేదు. ఆఫీస్కి వచ్చిన తర్వాత నేను ఆ అబ్బాయితో వాట్సాప్లో మాట్లాడాను. ఆ అబ్బాయి ఏమంటున్నారు అంటే అతనితో సైబర్ ఫ్రాడ్ చేసేస్తున్నారు. అతనిలాగా 500 to 600 ఇంకా ఇండియన్స్ ఉన్నారు అక్కడ. దాంతో వాళ్ళతో కలిపి వీళ్ళకి ఇండియన్స్ నంబర్ ఇస్తున్నారు, ఒక కాల్ సెంటర్ లాగా పెట్టి వాళ్ళ ఫ్రాడ్ చెప్పిస్తున్నారు. సో రిలేటెడ్ టు SOTC ఫ్రాడ్ ఒకటి, ఇది లాటరీ ఫ్రాడ్. టాస్క్ ఇస్తారు, 30 టాస్క్ చేస్తే మీకు కొంత డబ్బులు వస్తుంది. సో కొంత అన్ఎథికల్ వర్క్ చేయించారు. ఒక చైనీస్ నేషనల్ దానికి ఓనర్, కంబోడియాలో కంపెనీ నడుస్తుంది, లోకల్ పోలీస్ వాళ్ళు కూడా ఏం చేయలేదు. సో అదే చేసిన తర్వాత మనం ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసాం. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత మనం ఎంబసీ కూడా మాట్లాడుతాం. అది అక్కడ కంబోడియాలో అక్కడ ఒక సీనియర్ IFS మేడం ఉంది. మేడంతో మాట్లాడి అన్ని డీటెయిల్స్ షేర్ చేసినాం. డీటెయిల్స్ షేర్ చేసిన తర్వాత అక్కడ కూడా లోకల్ పోలీస్ వెళ్ళి అక్కడ కంపెనీలో రేడ్ చేసింది. వాళ్ళకి రెస్క్యూ చేశారు. ఒక్కరొక్కరు చేసి వాళ్ళకి ప్రాసెస్ చేసి రిటర్న్ పంపిస్తారు. మన అతను ఈరోజు రిటర్న్ నైట్ వరకు మన ఇండియాలో రిటర్న్ వచ్చేస్తారు. ఈ ఫ్రాడ్ తర్వాత తెలిసిన తర్వాత ఏజెంట్ పట్టుకున్నాము మనం. ఏజెంట్ పట్టుకున్న తర్వాత అతను జగతియాల్ అతను 10,000 తీసుకొని మిగిలిన అమౌంట్ ఒక హార్డ్ వర్క్ చేయించారు. బట్ ఏం డబ్బులు ఇవ్వలేదు. సో మీరు వెళ్ళిన ముందు మొత్తం అదే చదవండి, ఏం అగ్రిమెంట్లో ఏముంది, కరెక్ట్ ఏజెంటా లేదా, డౌట్స్ ఉంటే మన SBలో రండి, మనం వెరిఫై చేస్తాం. అది చేస్తాం. ఎలక్షన్ తర్వాత 100% మీరు చెప్పిన ప్రకారం కూడా మళ్ళీ రీస్టార్ట్ చేస్తాం. అది కూడా స్టార్ట్ చేస్తాం. సిరిసిల్ల పట్టణంలో ప్రభుత్వం ఆమోదం పొందిన ఒకే ఒక్క ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ టైప్ రైటింగ్ అండ్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్.